ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. MDH నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను అనుష. దేశీయ స్టాక్ మార్కెట్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి. మీడియా, మెటల్ లాభాల్లో కొనసాగుతుండగా రియాలిటీ, ప్రైవేట్ బ్యాంక్, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, FMCG సెక్టార్లు నష్టపోయాయి. బిలియన్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. హిండాల్కో, అదానీ పోర్ట్స్, బ్రెంట్, జియో ఫైనాన్షియల్, అదానీ ఎంటర్ప్రైజెస్ లాభపడగా గ్రాసిమ్, టైటాన్ కంపెనీ, SBI లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఆటో మరియు ఇన్ఫోసిస్ నష్టపోయాయి. 24 క్యారెట్స్ గోల్డ్ $740 పెరిగి $1,43,655 వద్ద కొనసాగుతుండగా కేజీ సిల్వర్ $2,674 లాభపడి $2,19,420 వద్ద కొనసాగుతుంది. ఇదే అంశంపై మనతో పాటు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు. నమస్తే అండి సత్యనారాయణ గారు. నమస్తే అనుష. చూసుకుంటే దేశీయ స్టాక్ మార్కెట్లు అయితే ప్రస్తుతం నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఏంటండి దీనికి మెయిన్ రీజన్స్ ఏంటి? ఓకే, 4 రోజుల నుంచి పెరిగింది. ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ ఒకటి, మంగళవారం వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది NSE, అదొక రీజను. మళ్ళీ రేపు అమెరికా మన ఇండియాలో వడ్డీ రేట్ల డెసిషన్ ఉంది. RBI వాళ్ళు ఏమైనా చేస్తారు. ఆల్రెడీ నిన్న నుంచి స్టార్ట్ అయింది. సోమవారం, మంగళవారం ఈరోజు, బుధవారం రేపు ఉదయం 10 గంటలకి అనౌన్స్ చేస్తారు. అందుకని అయితే వడ్డీ రేట్లు ఏం పెరగవు, తగ్గవు, న్యూట్రల్గానే ఉంచుతారు. అందుకోసం అది ఒక ఎఫెక్టు. కానీ అది అనౌన్స్ చేయాలి, అంతవరకే. మనం గమనించవలసింది ఏంటిదంటే ఈ వడ్డీ రేట్లు అయితే మారవు, కానీ ఈ ద్రవ్యోల్బణం పెరగడం జరిగింది. ఏది 2 నెలల నుంచి. ఎప్పుడైతే ఈ అంతర్జాతీయంగా ఈ బ్రెంట్ ఆయిల్ పెరగటంతో మన యొక్క ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ అంటాం, అది 2 నెలల నుంచి పెరగడం జరిగింది. అది ఇప్పుడు 9.87% ఉంది అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. అంటే నిత్యావసరాల నిల్వలు పెంచాలనేది ఉంది. అయితే బహిరంగ మార్కెట్ అంటే ధరలు పెరగడం అనమాట. అంటే ఆ బ్రెంట్ ఆయిల్ తోటి ట్రాన్స్పోర్ట్ పెరగడం, ధరలు పెరిగేటప్పటికీ ఈ టోకు ధరల సూచి ఉంటుంది, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటాము, అది పెరిగింది. దాంతో మన మార్కెట్లు అంటే ఇన్ఫ్లేషన్ అంటాం దాన్ని 9.68% ఉంది. జూన్లో 9.88, మేలో 9.68 ఉంది. జూన్కి వచ్చేటప్పటికి అది 9.87 పోయింది. మెయిన్ ఏంటంటే ఈ పెట్రోలియము, ఈ ఇతర నూనెలు, ఆహార వస్తువులు, లోహాలు, రసాయనాలు ఇవన్నీ పెరగడంతో ఈ ఎఫెక్ట్ పడింది అని చెప్పడం అనేది అన్నమాట. అయితే ఈ ప్రొడక్షన్ రంగం కూడా 5 ఏళ్ల కనిష్టానికి పడిపోయిందని కూడా చెప్పడం జరిగింది. అంటే ఇది కొత్త వ్యాపార ఆర్డర్లు ఏదైతే పెరుగుదల నెమ్మదించడం, మెయిన్ ఇదే రీజన్. ఏది బ్రెడ్ ఆయిల్ పెరగటం, దాంతో గ్యాస్ పెరగటం, మన ఇన్ఫ్లేషన్ పెరగటం, GDP తగ్గిపోవటం, వీటన్నిటితోటి ఇక మిగిలినవి కూడా ఎఫెక్ట్ ఉంటాయి. అది ప్రొడక్షన్ రంగానికి కూడా జరగడం జరిగింది. ఇవన్నిటితోటి ఇవాళ కొంచెం మార్కెట్లో ఫాల్. మెయిన్ అక్కడ ఇంకొకటి ఏంటిదంటే అమెరికాలో ఏదైతే ఉందో అది ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి, యుద్ధం అనేది ఆగలేదు, అదొక రీజన్. అయితే ఈ బ్రెంట్ ఆయిల్ కొంచెం ఇవాళ పాజిటివ్లో ఉండటం, అంటే కొంచెం పెరిగింది అనమాట. బ్రెంట్ ఆయిల్ 2%, ఇప్పుడు $85.5 ట్రేడ్ అవుతుంది. అది రీజన్ అనమాట. బ్రెంట్ ఆయిల్ పెరిగింది అంటే అక్కడ ఏదో కొంచెం ఇంకా సీరియస్ ఉంది, చర్చలు ఏమీ లేదు అనేది తెలుస్తుంది. ఈ 2% ఎప్పుడైతే బ్రెంట్ ఆయిల్ పెరిగిందో మామూలుగా మార్కెట్లు డౌన్ ట్రెండ్లో ఉంటాయి. అదే రీజను మన మార్కెట్లు కూడా డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. గోల్డ్, సిల్వర్ కొంచెం పాజిటివ్లోనే ఉంది. సిల్వర్ ఒక 2.5% పెరిగింది. గోల్డ్ నియర్లీ ఒక 1% పెరిగింది. $1,1100 గోల్డ్ పెరగడం జరిగింది. సిల్వర్ వచ్చి ఒక 3,000 దాకా, 7,2800 పాజిటివ్లోనే, అంటే ఎక్కువలోనే పెరగడం అనమాట. నిన్న డౌన్లో ఉండే, ఈరోజు కొంచెం ప్లస్లో ఉన్నాయి అనమాట. ఇది అయితే ఈరోజు మార్కెట్లు క్లోజింగ్ కూడా డౌన్లోనే క్లోజ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఏ ఒక్క సెక్టార్ కూడా పాజిటివ్లో లేదు. NSEలో ఏదైతే 50 కంపెనీలు ఉంటాయో 50లో 46 మైనస్లో ఉన్నాయి, ఒక 4 ప్లస్లో ఉన్నాయి. ఇక BSE సెన్సెక్స్ 30 ఉంటాయి, 30లో 12 ప్లస్లో ఉన్నాయి, 18 మైనస్లో ఉన్నాయి. మిగిలినవి కూడా నెగిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇకపోతే ఇప్పుడు నిన్న ఒక అడ్జస్ట్మెంట్ జరిగింది. సెబీ వాళ్ళు ఒక నిన్నటి నుంచి
ఇది 3:15కే మన మార్కెట్ క్లోజ్ అవుతాయి. ఇప్పుడు 2:05 అయింది టైం అనుకోండి. 3:15కే నిన్నటి నుంచి మార్కెట్లు క్లోజ్ అవుతాయి. ఈ సెబీ వాళ్ళు ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్, వరల్డ్ మార్కెట్ని బేస్ చేసుకొని కొన్ని మార్పులు చేయడం జరిగింది. అది 3:15 క్లోజ్ అయిపోయిన తర్వాత 3:30 తర్వాత VWAP తోటి ఓన్లీ ఆ డెరివేటివ్ షేర్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన క్యాష్ మార్కెట్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. అది నిన్న నుంచి ఆ ప్రక్రియ మొదలు పెట్టడం జరిగింది. దాంతో కూడా కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. అది ఇంకా ఎలా పనిచేస్తుంది, ఏమవుతుంది, అది ఎంత వర్కౌట్ అవుతుంది, చాలా మంది పార్టిసిపేట్ చేయకపోవటం, అయితే దాని గురించి తెలవకపోవటం, దాని గురించి అవగాహన లేకపోవటం, దాని గురించి ఏదైతే తెలుసుకున్న తర్వాత అప్పుడు అది ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సెబీ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈ షేర్ల ధరల నిర్ణయంలో పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, అది రాబోతుంది అనే ఉద్దేశంతో దీన్ని చేస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈ నిఫ్టీ కానీ ఏదైతే ఉన్నాయో డెరివేటివ్ కాంట్రాక్ట్స్ అవి వెయిటేజ్ని లెక్కేసి దాంతో యావరేజ్ ప్రైస్ ఉంటుంది, VWAP అంటారు, వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్. దాన్ని ఆధారిత పద్ధతితోటి షేర్లని యొక్క వాల్యూని లెక్కేస్తారు అనమాట. ఇదంతా కూడా అంతర్జాతీయ మార్కెట్లు ఎలా ఫాలో అవుతున్నాయో మనం కూడా అలానే ఫాలో అవ్వాలని చెప్పేసి దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. అది కొంచెం టైం తీసుకోవచ్చు. ఇక నిన్న నుంచి అమలు కాబట్టి కొన్నాళ్ళకి దాని గురించి తెలుసుకొని అందరూ కూడా దాని గురించి చేయడం జరుగుతుంది. అది కూడా ఒకటి కన్ఫ్యూజన్ ఇవాళ మన మార్కెట్లో నెగిటివ్లో ఉండటానికి. ఇకపోతే ఏంటంటే సెటిల్మెంట్ అనేది ఒక రీజన్. వీటన్నిటితోటి మన మార్కెట్లు ఫాలో అవడం జరిగింది. అయితే మన మార్కెట్స్కి ఏం లేదు, ఇది ఒక ఆపర్చునిటీ కింద తీసుకోవాలి. ఎప్పుడైతే మార్కెట్లు పడుతున్నాయో ఇప్పుడు Q1 రిజల్ట్స్ వస్తున్నాయి. ఆల్రెడీ ఒక 1100-1200 వచ్చినాయి, ఇంకా 4000 దాకా రావాలి. 5200 కంపెనీల్లో ట్రేడ్ అవుతుంటాయి. జనరల్గా దాంట్లో 1200 వచ్చినాయి. ఇవన్నీ కూడా ఆగస్టు 15 వరకు వచ్చేస్తాయి రిజల్ట్స్ అన్నీ కూడా. ఈ ఆగస్టు 15 వరకు వచ్చినాయని చూసుకొని వాటిలో వాల్యూ ఉన్న స్టాక్స్ చూసుకొని బై చేయడం ఒక పద్ధతి. లేదు ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఏవైతే రిజల్ట్స్ వస్తున్నాయో వాటిల్లో వాల్యూ ఉన్న స్టాక్స్ చూసుకొని బై చేయటం ఒక పద్ధతి. ఇప్పుడు 1200 షేర్లలో ఏవైతే ఏ సెక్టార్ బాగుందో, ఏ కంపెనీలు బాగున్నాయో, మార్కెట్ తగ్గినప్పుడు రిజల్ట్స్ బాగున్నా కానీ షేర్లు పెరగవు. రెండోది రిజల్ట్స్ బాగున్నా కానీ మార్కెట్ పడ్డప్పుడు అవి కూడా తగ్గే అవకాశాలు తగ్గుతాయి. అప్పుడు మనం ఆపర్చునిటీ కింద చూసి కొనుక్కొని మళ్ళీ క్యాపప్ అయినప్పుడు మార్కెట్ పెరిగినప్పుడు మళ్ళీ రివర్స్ అయితే అప్పుడు మనం ఎగ్జిట్ అవ్వాలి, ప్రాఫిట్ చేసుకోవాలి. జనరల్గా జరిగేది అదే అనమాట. మనం అది చూడాలి, అది చేయాలి. మనం ఎంతసేపటికి ఏంటిదంటే జనరల్గా అందరూ పెరిగినాక కొనుక్కోవడం జరుగుద్ది, ఇక బాగా పడ్డాక అమ్ముకోవడం జరుగుతుంది. కాబట్టి చేయకుండా పడ్డప్పుడు మనము బయటలో ఉండాలి, బాగా పెరిగినప్పుడు సెల్లింగ్లో ఉండాలి. ఇది జనరల్గా చేయవలసిన పని అనమాట. మనం సత్యనారాయణ గారు, మనం చూసుకుంటే బులియన్ మార్కెట్లు అయితే లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ బంగారం వచ్చేసి 750 రూపాయలు, అలాగే సిల్వర్ వచ్చేసి 2500 రూపాయలు పెరగడం చూస్తున్నాం. ఏంటండి దీనికి రీజన్ ఏంటి? ఇప్పుడు ఈ టైంలో కొనుగోలు చేయొచ్చు అంటారా? గోల్డ్ సిల్వర్ కొనుక్కోవచ్చు. ఎందుకంటే నిన్న మొన్న డౌన్ ఉంది, లాస్ట్ వీక్ నిన్న కూడా కొంచెం డౌన్ ఉంది. ఎప్పుడైనా కానీ గోల్డ్ సిల్వర్ ఒక 4-5 రోజులు కనుక ఫాల్ అయితే మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ 1-2 రోజులు పెరిగిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ అంటే తగ్గిపోతాయి. మన పని ఏంటి, ఎవరైతే ఒక 1 వీక్ కానీ 3-4 డేస్ కానీ అబ్జర్వ్ చేస్తూ ఉంటే బాటంకి వచ్చి మళ్ళీ పెరగడం మొదలు పెడితే బయింగ్లోకి వెళ్ళాలి, పడేటప్పుడు సెల్లింగ్లోకి వెళ్ళాలి. అది ఎలా కొనాలి, ఎలా చూడాలంటే ఏం చేయగలగాలి. 9ంటికి మార్కెట్ ఓపెన్ అవుతుంది గోల్డ్ సిల్వర్ మార్కెట్, ఏది మన MCX ఎక్స్చేంజ్కి. Investing.comలో రాత్రి అంటే మనకి తెలుస్తుంది అన్నట్టు, గోల్డ్ సిల్వర్ అక్కడ పెరిగింది అంటే ఇక్కడ పెరుగుద్ది, గోల్డ్ సిల్వర్ అక్కడ తగ్గింది అంటే ఇక్కడ తగ్గుద్ది. నిన్నటి ధర కంటే ఈరోజు ప్లస్లో ఉంది అంటే పాజిటివ్, నిన్నటి ధర కంటే ఈరోజు తగ్గింది అంటే డౌన్ అని అర్థం. అవి కనుక చూసుకోగలిగితే 1-2 రోజులు ప్రాక్టీస్ చేస్తే ఒక 4 రోజులు, వారం రోజులు, 10 రోజులు పేపర్ ట్రేడింగ్ అంటే Investing.comతో ఫాలో అవుతూ Investing.comలో గోల్డ్ సిల్వర్ బ్రెంట్ ఆయిల్ 3 చూడాలి. బ్రెంట్ ఆయిల్ పెరిగితే గోల్డ్ సిల్వర్ తగ్గుద్ది, బ్రెంట్ ఆయిల్ తగ్గితే గోల్డ్ సిల్వర్ పెరుగుద్ది. ఇవి కనుక గమనించితే నో ప్రాబ్లం. 1-2 రోజులు అయిపోయినా పేపర్ ట్రేడింగ్ చేసి తర్వాత కంటిన్యూ చేసుకోవచ్చు. అంటే ట్రేడింగ్ చేయటం 1500 ఉన్నాయి చాలు, 1 గ్రాము గోల్డ్ చేసుకోవచ్చు. 15,000 ఉంటే 10 గ్రాముల గోల్డ్ ట్రేడింగ్ చేసుకోవచ్చు ఇబ్బంది లేకుండానే. ఒక రోజు పెరిగినా ఒక రోజు తగ్గినా ఓవరాల్గా మనం ప్రాఫిట్ చేసుకోవచ్చు. దాంట్లో టెక్నికల్స్ అని ఉంటాయి, ఇండికేటర్స్ ఉంటాయి, అక్కడే టెక్నికల్స్ కూడా చూపిస్తాయి Investing.comలోనే.
బయ్యా, స్ట్రాంగ్ బయ్యా, సెల్లా, స్ట్రాంగ్ సెల్లా, న్యూట్రలా అవి చూపిస్తుంటాయి. దాన్ని బట్టి మీరు అది పనిచేస్తుందా లేదా అనేది ఒకసారి 2 సార్లు, ఒక వారం, 2 రోజులు, 3 రోజులు అబ్జర్వ్ చేస్తే అది బై అన్నప్పుడు పెరుగుతుందా లేదా, అది సెల్ అన్నప్పుడు తగ్గుతుందా లేదా అనేది గమనిస్తే చాలు తెలిసిపోతుంది. తర్వాత 1 గ్రామ్ తోటి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. తర్వాత 10 గ్రాములు తోటి చేయొచ్చు. గోల్డ్ 15,000 ఉంటే చాలు, 10 గ్రాములు గోల్డ్ చేసుకోవచ్చు. ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్కి ఇప్పుడు మంచి ఆపర్చునిటీ. కాకపోతే పాత రోజుల మాదిరి గోల్డ్ సిల్వర్ పెరగటం కానీ తగ్గటం కానీ ఉండదు. గ్రాడ్యువల్గా మంచి రిటర్న్స్ వస్తాయి. ఏది బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు, ప్రావిడెంట్ ఫండ్ ఎవరికైనా వడ్డీకి ఇచ్చినా, లేదు బ్యాంకులో ఉట్టిన సేవింగ్స్ ఉండే వాళ్ళు ఇది మంచి ఇన్కమ్. సత్యనారాయణ గారు, మనం ఒక న్యూస్ చూసుకుంటే గుజరాత్లోని ద్వారకా జిల్లాలో 60 కిలోమీటర్ల మేర సముద్రంపై అత్యంత పెద్దదైన బ్రిడ్జ్ నిర్మాణం అయితే వేగంగా సాగుతుంది. మరి ఇది దేశంలో అత్యంత పెద్దదైన సముద్ర బ్రిడ్జ్. మరి ఈ బ్రిడ్జ్ పూర్తయితే గుజరాత్లో పాటు దేశ అభివృద్ధి పరుగులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. మరి దీనిపైన ఏ రంగాల ఎఫెక్ట్ ఉంటుంది, అంటే ఇది మార్కెట్పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఏ రంగాలకి ఇది లాభం చేకూరుస్తుంది? ఓకే, మీరు అన్నట్టు ఇది లేటెస్ట్ అన్నమాట. అయితే ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది గుజరాత్లో ఉందన్నమాట. ఈ గుజరాత్లో దీని పేరు ఏమంటారంటే దపాజ్ పార్క్. అంటే భారత్ అంటే గుజరాత్లో ఏదైతే ద్వారకా ప్రాంతంలో ఉందన్నమాట. ఇది 60 కిలోమీటర్ల సముద్రం పైనే బ్రిడ్జి కడతారనమాట. అయితే ఇది సముద్రంలో 2.3 కిలోమీటర్ల కేబుల్ వేస్తారు. దాంతో ఉంటుంది. దీని యొక్క ప్రాజెక్టు కాస్ట్ వచ్చి 4,500 కోట్ల రూపాయలు. ఇది ఆల్రెడీ 2022లో ప్రారంభించడం జరిగింది. అంచనా ఇప్పుడు ఈ సంవత్సరం కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 2026-27కి కంప్లీట్ అవుతాయి. అయితే ఈ బ్రిడ్జి కనుక బాగా పూర్తయితే ఇప్పుడు 2 ఏరియాలు ఉన్నాయన్నమాట. అంటే ద్వారకా ఏదైతే ప్రయాణ సమయం 7 గంటలకి ఓన్లీ 20 నిమిషాలకి తగ్గిపోద్ది సముద్రంలో. దీంతో ఏమవుతుంది, పర్యాటకం, ఆర్థిక అభివృద్ధి, స్థానిక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపాధి సౌకర్యం, వాణిజ్య కార్యకలాపాలు ఇవన్నీ ఉంటాయి. ఈ బ్రిడ్జ్ ఏంటిదంటే మొత్తం 60 కిలోమీటర్లు సముద్రం పైనే ఉంటుంది. ఇది అత్యంత ఆధునికమైనటువంటి బ్రిడ్జి. ఇది పర్యాటకానికి అభివృద్ధికి ఊతమిస్తుంది. ఇది భారత మౌలిక వసతుల్లో అన్నమాట. అయితే దీంతో ఇది ఎవరు నిర్మిస్తున్నారు, దీనికి బెనిఫిట్ అయ్యే కంపెనీలు, ఇది ఎల్ఎన్టీ వాళ్ళు అనమాట. ఇది ఎల్ఎన్టీ అంటే ఓబా చెవో ఈ బ్రిడ్జి పేరు. ఈపీ సెంటర్ ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ అంటే ఎల్ఎన్టీకి ఇచ్చారు. ఇది ఎల్ఎన్టీ వాళ్ళు చేస్తారు. ఎల్ఎన్టీ వాళ్ళు ఏంటి, రైల్వేలు, హైవేలు, మెట్రోలు వీళ్ళు అనమాట. అయితే దీంతో బెనిఫిట్ అయ్యే కంపెనీలు కొన్ని ఉంటాయి. మనం అన్ని చూడాలి, ఏమేమి చూడాలనేది చూద్దాం. అయ్యే కంపెనీలు ఎల్ఎన్టీ, అఫ్కాన్స్ అని ఒకటి ఉంది, AFCONS, అఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. ఇది అంతకుముందు హిమాలయాల్లో టాలెస్ట్ బ్రిడ్జి కట్టింది అఫ్కాన్సే. అందుకని 40 రోజుల్లో ఈ అఫ్కాన్స్ కంపెనీ మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎక్కడైతే క్రిటికల్ ఉందో, ఎక్కడైతే ఎవరు చేరలేని ప్రదేశాలు ఉంటాయో, ఎవరు అంటే రోడ్లు ఎటువంటి ఫెసిలిటీస్ లేని దగ్గర కూడా బ్రిడ్జిలు కట్టగలిగే కెపాసిటీ ఉన్నవాడు ఈ అఫ్కాన్స్, AFCONS. ఈ అఫ్కాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అది చాలా చాలా మల్టీ బ్యాగర్ అవుతుంది రాబోయే. HG ఇన్ఫ్రా ఒకటి, తర్వాత IRB ఇన్ఫ్రా ఒకటి. ఇవి ఇంజనీరింగ్ సంబంధించినటువంటి సెక్టర్. తర్వాత రోడ్లు, హైవేలు ఏదైతే ఉన్నాయో అవి NCC ఒకటి, GMR, అశోకా బిల్డ్కాన్, KNR కన్స్ట్రక్షన్. ఇక తర్వాత సిమెంట్ కంపెనీలు ఉంటాయి. అంటే ఏదైతే బ్రిడ్జి కట్టాలంటే సిమెంట్, స్టీల్ ఎట్లయితే అవసరం పడతాయో అల్ట్రాటెక్ సిమెంట్ బాగా బెనిఫిట్ పొందుతుంది. ACC ఒకటి, అంబుజా సిమెంట్ ఒకటి, శ్రీ సిమెంట్ ఒకటి, ఇవి బెనిఫిట్ పొందుతాయి. ఇక తర్వాత స్టీల్ కంపెనీ, టాటా స్టీల్, JSW స్టీల్, సెయిల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, తర్వాత జిందాల్ అండ్ పవర్, ఇవి స్టీల్ కంపెనీలు బెనిఫిట్ పొందుతాయి. తర్వాత నిర్మాణ సామాగ్రి, JCB ఏవైతే ఉన్నాయో JCB, అది JCB ఒకటి, ACE యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్, BEML భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్, తర్వాత SANY 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 హెవీ ఇండస్ట్రీ ఇండియా లిమిటెడ్, ఇవి. తర్వాత లాజిస్టిక్స్, పోర్టు కనెక్టివిటీ, ఆదాని పోర్ట్స్,
తర్వాత కంటైనర్ కార్పొరేషన్, కంకోర్ అంటారు కంటైనర్ కార్పొరేషన్, తర్వాత విఆర్ఎల్ చిప్స్, తర్వాత ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ కూడా ఈ బెనిఫిట్ పొందుతాయి. అయితే ఈ గుజరాత్లో ఏదైతే ఉందో పర్యాటకం అనుకోండి, వాణిజ్యం, ఈ పోర్ట్ కనెక్టివిటీలు, ఇవన్నిటి కూడా స్థానికంగా ఉన్న వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఉంటాయి. వీటికి సంబంధించినటువంటి రంగాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా పెద్ద అంటే బెనిఫిట్ పొందే అవకాశాలు ఉంటాయి అన్నమాట. మనం ఏం చూడాలి అంటే ఎక్కడైనా ఒక ప్రాజెక్ట్ కడుతుందంటే దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్, స్టీల్, సిమెంట్, ఇలా ఒక ప్రోడక్ట్ కావు, బై ప్రొడక్ట్స్ ఉంటాయి, దానికి ఆల్టర్నేటివ్ ఉంటాయి, దానికి సపోర్ట్ చేసేవి ఉంటాయి. ఒక రైల్వే ట్రాక్ వేయాలంటే సిమెంటు, స్టీలు, కంకర, లేబరు, ఇవన్నీ ఎలా అయితే ఉంటాయో ప్రతిదానికి ఉంటాయి అన్నమాట. ఒక చిన్న ఇల్లు కట్టాలంటేనే ఎన్ని పనులు ఉంటాయి, అలానే అంత పెద్ద బ్రిడ్జ్ కట్టాలి అని అంటే మరి ఇంకెంత పని ఉండాలి. ఆల్రెడీ ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది అది స్టార్ట్ చేసి. ఇప్పుడు ఈ వచ్చే 7 కల్లా 26-27 వరకు కంప్లీట్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ షేర్లన్నీ కూడా మనకు ఏవైతే చెప్పిన పేర్లు ఉన్నాయో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో బాగా పెరిగే అవకాశాలు ఉంది. ఏదన్నా సరే ఫస్ట్ ఎల్ఎన్టీ లీడింగ్లో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ కట్టాలన్నా, ఇటువంటి ఏం చేయాలన్నా కానీ కన్స్ట్రక్షన్ అనగానే ఎల్ఎన్టీనే ఫస్ట్ ముందుంటుంది. అందుకని ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో 100 ఎయిర్పోర్ట్లు కట్టే ఆలోచనలో ఉన్నారు నెక్స్ట్ 2 ఇయర్స్లో. ఆ ఎయిర్పోర్ట్లు జిల్లాకు ఒకటి, మన తెలంగాణ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైజాగ్, భోగాపురం ఒకటి ఓపెన్ అవ్వడం జరిగింది మోడీ గారితో. వరంగల్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, మహబూబ్ నగర్ ఒకటి, ఇక ఆదిలాబాద్, ఇట్లా ఏవైతే ప్రతి జిల్లాలో ఎక్కడెక్కడైతే మెయిన్ ఉంటాయో అవన్నీ ఎయిర్పోర్ట్లు మనకి తెలిసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. మరి ఆల్ ఓవర్ ఇండియాలో ఎన్ని ఎయిర్పోర్ట్లు? మొత్తం 100 వరకు ఎయిర్పోర్ట్లు వస్తాయి. దాంతో దానికి సంబంధించిన రిలేటెడ్ ప్రొడక్ట్స్, రిలేటెడ్ ఏవైతే సెక్టార్లు ఉన్నాయో అన్నీ కూడా పెరిగే అవకాశాలు కనబడుతుంది. ఓకే అండి, సత్యనారాయణ గారు కాలర్ రెడీగా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. రాము హైదరాబాద్ నుంచి. రాము గారు. రాము గారు నమస్తే అండి. నమస్తే అండి, జీవి గారితో మాట్లాడండి. నమస్తే సార్. హలో, నమస్తే సార్. చెప్పండి సార్, నేను ఆగస్ట్ మంత్ రిలయన్స్ ఫ్యూచర్ తీసుకున్నానండి. మళ్ళీ ఒకసారి చెప్పండి, మీ వాయిస్ క్లియర్గా లేదు. నేను ఆగస్ట్ మంత్ రిలయన్స్ ఫ్యూచర్ బై చేశాను. రిలయన్స్ ఫ్యూచర్ 1314లో బై చేశాను. ఓకే, ఉంచుకోవచ్చంటారా, ఇచ్చంటారా? అదే ఓకే. రిజల్ట్స్ అయితే బాగలేవు అబ్బా. పోయిన సంవత్సరం ఫస్ట్ క్వార్టర్ 30,783 కోట్లు రిలయన్స్ వస్తే క్వార్టర్లో, జూన్ క్వార్టర్ 23,196 కోట్లు రావడం జరిగింది. అందుకని ఇప్పుడు పెద్దగా మూవ్మెంట్ అయితే ఏమి ఉండదు. మీ రేట్ వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. కాకపోతే ఓవరాల్ గా ఇప్పుడు డౌన్ ట్రెండ్ లోనే నడుస్తుంది ఇవాళ. కాకపోతే ఇది వీక్లీ సెటిల్మెంట్ ఉంది కాబట్టి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. ఎన్ఎస్సిలో కానీ, నిఫ్టీలో కానీ, బిఎస్సి సెన్సెక్స్ లో రిలయన్స్ హైయెస్ట్ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి అది పడిందంటే సెన్సెక్స్ పడుతుంది, అది పెరిగితే అది ఓవరాల్ గా మీ రేటు అది పెద్దగా మూవ్మెంట్ ఉండదు. ఎప్పుడైనా కానీ రిలయన్స్ కొనుక్కుంటే హెడ్జింగ్ తోటి చేయాలి, ఏది ఫ్యూచర్స్ కనుక చేస్తే. ఎందుకంటే అది ఎక్కువ పెరిగేది ఉండదు, ఎక్కువ తగ్గేది ఉండదు. మార్కెట్తో పాటు కొంచెం పెరుగుతూ ఉంటుంది, కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఓవరాల్గా అయితే పెద్ద మూవ్మెంట్ ఏం లేదు. రిజల్ట్స్ అయితే బాగలేవు, రిజల్ట్స్ డౌన్లోనే ఉన్నాయి కాబట్టి మీ రేట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వండి. రిజల్ట్స్ బాగున్న కంపెనీల్లోకి మీరు స్విచ్ ఓవర్ అవ్వచ్చు. రిలయన్స్ అయితే పెద్ద మూవ్మెంట్ లేదు. సో ఓకే అండి, థ్యాంక్ యూ అండి రాము గారు. మనం చూసుకుంటే సత్యనారాయణ గారు, ప్రస్తుతం అయితే సెన్సెక్స్కు సమానంగా నిఫ్టీ కూడా ట్రేడ్ అవ్వడాన్ని మనం చూస్తున్నాం, నష్టాల్లో ట్రేడ్ అవ్వడాన్ని చూస్తున్నాం. మరి ఏంటండి దీనికి రీజన్ ఏంటి? అంటే ఈ మార్కెట్లో ప్రస్తుతం భారీగా నష్టపోతున్న షేర్లు ఏంటి? ఇన్వెస్టర్లకు మీరు ఇచ్చే సలహాలు? ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టు అసలు జనరల్గా ఏంటిదంటే బిఎస్సి సెన్సెక్స్ 78,000, నిఫ్టీ 50 వచ్చి 24,460. అయితే జనరల్గా ఇప్పుడు బిఎస్సి సెన్సెక్స్ 300 పాయింట్లు పడింది. అయితే ఆ ప్రోరేటాలో చూస్తే అంటే 78,000ని 24,000 పెట్టి బాగారిస్తే, అంటే నిఫ్టీని బిఎస్సి సెన్సెక్స్ని పెట్టి బాగారిస్తే 3.36 వస్తుంది. అంటే 100 పాయింట్లు కనుక నిఫ్టీ పెరిగితే 336 పాయింట్లు బిఎస్సి సెన్సెక్స్ పెరగాలి. 100 పాయింట్లు నిఫ్టీ పడితే 336 పాయింట్లు బిఎస్సి సెన్సెక్స్ తగ్గాలి. అయితే ఇప్పుడు 300 పాయింట్లు తగ్గితే అది 100 పాయింట్లలోనే తగ్గాలి. కానీ ఈ నిఫ్టీ కూడా 310 పాయింట్లు మైనస్లో ఉంది. ఇక్కడ మిస్ మ్యాచ్ అవుతుంది. ఈ మిస్ మ్యాచ్ ఏంటిది అంటే ఈ F&O ఏదైతే సెబీ వాళ్ళు నిన్న ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేసారో 3 బావుకి,
దాన్ని బట్టి ఇవాళ కూడా ఆ అడ్జస్ట్మెంట్ ఇంకా సెట్ కాలేదు. అందుకనే ఇప్పుడు బిఎస్సి సెన్సెక్స్ 270 మైనస్లో ఉంటే అది 310 మైనస్లో ఉంది, ఏది నిఫ్టీ. అందుకని ఇవన్నీ 1-2 రోజులు అయితే సెట్ అవుతాయి. అక్కడ మళ్ళీ మనం ఎవరైతే పొజిషన్ తీసుకోదలుచుకున్నారో వాల్యూ ఉన్న స్టాక్స్ చూసి కొనుక్కోవచ్చు. అంతే తప్ప ఈ సెన్సెక్స్లు నిఫ్టీలు ఈ అడ్జస్ట్మెంట్లతోటి ఈ కొంచెం కన్ఫ్యూజన్లో ఉంది తప్ప వేరే ఏం కాదు. ఇది ఒక ఆపర్చునిటీ కింద. ఇప్పుడు నిఫ్టీలో అయితే మాత్రం 46 మైనస్లో ఉన్నాయి, ఓన్లీ 4 ప్లస్లో ఉన్నాయి. ఇక బిఎస్సిలో మాత్రం ఏవైతే ఉన్నాయో టాప్ గెయినర్స్గా మనము అంటే మనం చూసినట్లయితే బిఎస్సిలో ఓవరాల్గా ఏంటిదంటే 30 కంపెనీలు ఏవైతే ఉంటాయో 30లో 30 కంపెనీలు ఇప్పుడు చూస్తుంది. బిఎస్సి 30లో 16 ప్లస్లో ఉన్నాయి, 14 మైనస్లో ఉన్నాయి. అంటే న్యూట్రల్ అన్నమాట. కానీ ఎక్కడో ఒక దగ్గర రికవరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ ఇవాళ మాత్రం ఆటో సెక్టార్ ఎమిటం పెరిగింది, ఫైనాన్స్ కంపెనీలో బజాజ్ ఫిన్సర్వ్ పెరిగింది, ట్రెంట్ ఒకటి పెరిగింది, టాటా స్టీల్ పెరిగింది, సన్ఫార్మా పెరిగింది, ఈఎల్ పెరిగింది, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, ఎల్ఎన్టీ, టీసీఎస్ ఇవి టాప్ గెయినర్స్లో ఉన్నాయి. ఇక బాగా టాప్ లూజర్స్ అంటే హిందుస్థాన్ యూనిలివర్ ఒకటి టాప్ లూజర్లో ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి, రిలయన్స్ మెయిన్ లూజర్లో ఉంది బాగా పడిపోవటంలో. అందుకనే మన సెన్సెక్స్ బాగా ఫాలో అవటం జరిగింది. ఇది ఇవాళ మైనస్లోనే క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. రేపు ఉదయం బ్యాంకు వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ల డిసిషన్ ఉంది కాబట్టి 10 గంటలకి మళ్ళీ ఏం జరుగుద్ది అనేది, వడ్డీ రేట్లు అయితే న్యూట్రల్నే ఉంచుతారు, తగ్గించేది లేదు, పెంచేది లేదు. ఎందుకంటే అమెరికాలో వడ్డీ రేట్లు న్యూట్రల్గానే ఉంచడం జరిగింది. అందుకోసం ఇక్కడ కూడా మన మార్కెట్లో మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, చెప్పాలి. ఇప్పుడు రాబోయే రోజుల్లో వాళ్ళు ఫోర్కాస్ట్ అంటే ఇన్ఫ్లేషన్ పెరిగిన దానికి రీజను, జీడిపి తగ్గడానికి రీజను, ఇవన్నీ కూడా వాళ్ళు దానికి ఏం చర్యలు తీసుకుంటున్నాం, ఏం చర్యలు తీసుకోబోతున్నాం, ఏం జరిగింది వాళ్ళు ఫోర్కాస్ట్ అంటే వాళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేశారు, ఎంత ఉంది అనేది రేపు ఉదయం 10 గంటలకి మళ్ళీ బ్యాంకు డెసిషన్ ఉంటుంది, అదే ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఉంటుంది, అది గమనించాలి. ఇవాళైతే మార్కెట్లో మైనస్లోనే క్లోజ్ అయ్యే అవకాశాలు కనపడుతుంది. ఓకే అండి, సత్యనారాయణ గారు, మనం చూసుకుంటే ఎఫ్ఐఐలు మళ్ళీ స్టాక్ మార్కెట్లు పెట్టుబడులు పెడుతున్నాయి. అంటే జూలైలో సుమారు 20,199 కోట్ల రూపాయల విలువైన ఈక్విటీలను అయితే కొనుగోలు చేస్తారు. ఇక ఇండియా మార్కెట్కు మంచి రోజులు అనుకోవచ్చా? ఓకే, ఇప్పుడు ఎఫ్ఐఎల్ మీరు అన్నట్టు 5 రోజుల నుంచి కంటిన్యూగా కొనడం జరిగింది. ఇప్పుడు 2 రోజుల నుంచి అంటే నిన్న శుక్రవారం రోజు ఎఫ్ఐఎల్ కొంటారు, డిఐఎల్ కొంటారు. ఇద్దరు కనుక కొన్నప్పుడు ఏమైందంటే మార్కెట్ పాజిటివ్లోనే ఉంటుంది. అందుకని నిన్న పాజిటివ్లోనే ఉంది, మొన్న ఫ్రైడే రోజు కూడా పాజిటివ్లోనే క్లోజ్ అవడం జరిగింది. అయితే ఇప్పుడు వాళ్ళు కొన్నా కానీ మార్కెట్ తగ్గింది అంటే ఇది ఒక ఆపర్చునిటీ కింద తీసుకోవాలి మనం. ఎందుకోసం మార్కెట్ పెరిగినప్పుడు అంటే ఇద్దరు కొన్నప్పుడు మార్కెట్లు పెరగదు, ఇద్దరు కొన్నా కూడా మార్కెట్లు తగ్గుతున్నాయి అంటే వాల్యూ ఉన్న స్టాక్స్ కూడా తగ్గుతాయి. మనం ఇది ఆపర్చునిటీ కింద మళ్ళీ ఒక్కసారిగా గ్యాప్ అప్ అవుతుంది. ఈ గ్యాప్ అప్ అయినప్పుడు మన షేర్లు కూడా పెరుగుతాయి, అప్పుడు మనం ఎగ్జిట్ అవ్వాలి. జనరల్గా జరిగేది ఏంటిది అంటే పడిపోయిందని చెప్పేసి ప్యానిక్ అయిపోయి టెంప్ట్ అయిపోయి అమ్మేస్తుంటారు. అలా చేయకుండా వాల్యూ ఉన్న స్టాక్స్ తగ్గినప్పుడు కొనుక్కోవాలి, పెరిగినప్పుడు అమ్ముకోవాలి. ఇప్పుడైతే మంచి ఆపర్చునిటీ, ఎందుకంటే రేపు వడ్డీ రేట్ల డెసిషన్ ఉంటుంది 10 గంటలకి. ఇక కామన్ అది అనౌన్స్ కాగానే మళ్ళీ మార్కెట్లు మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. మళ్ళీ రేపు బుధవారం ఎన్ఎస్టీ ఫీచర్స్ ఓపెనింగ్ డే ఉంటుంది రేపు. అందుకని రేపు పొద్దున మళ్ళీ 10 తర్వాత మార్కెట్ పెరిగే అవకాశాలు నాకు తెలుస్తున్నాయి, అంటే కనపడుతున్నాయి. నా అభిప్రాయం అయితే రేపు ఉదయం మళ్ళీ మార్కెట్ పెరిగే అవకాశం కనపడుతుంది. ఇవాళ పడిపోవడానికి రీజన్ ఏంటంటే ఒకటి బ్రెంట్ పెరగటం, రెండోది ఎన్ఎస్సి వీక్లీ ఎక్స్పైరీ ఉండటం, వడ్డీ రేట్ల డెసిషన్ రేపు ఉంది కాబట్టి ముందుగా పడేసి రేపు పెరిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట. జనరల్గా ఇట్లా ఎప్పుడైనా కానీ ఏదైతే ఈవెంట్స్ ఉన్నప్పుడు ఈవెంట్స్ ముందు మార్కెట్ తగ్గుతాయి బాగా, మళ్ళీ ఈవెంట్ టైం తర్వాత మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి. వీక్లీ ఎక్స్పైరీ అని తర్వాత వరల్డ్ మార్కెట్లు కూడా ఫాలో అవటం, 3-4 నుంచి పెరుగుతూ వచ్చింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ జరగటం, ఇవన్నీ రీజన్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా
మనం గమనించాలి. అంటే ఇప్పుడు వారంలో ఒకరోజు ఫీచర్స్ ఓపెనింగ్ డే, ఒకరోజు క్లోజింగ్ డే. ఇవాళ క్లోజింగ్ డే, నిన్న న్యూట్రల్ డే, మండే రోజు న్యూట్రల్ డే, ఇవాళ ఎక్స్పైరీ క్లోజింగ్ డే. రేపు బుధవారం వచ్చేటప్పటికి ఫ్యూచర్స్ వీక్లీ ఓపెనింగ్ డే. మళ్ళీ గురువారం వచ్చేటప్పటికి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ క్లోజింగ్ వీక్లీ ఎక్స్పైరీ. మళ్ళీ శుక్రవారం వచ్చేటప్పటికి వీక్లీ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే. ఇవి రాసుకోవాలి, చూసుకోవాలి. దాన్ని బట్టి ఆ రోజు కొంచెం పచ్చగా ఉంటుంది ఏది ఓపెనింగ్లో. క్లోజింగ్ వచ్చేటప్పటికి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కానీ కరెక్షన్ కానీ జరుగుతుంది. అది గమనించగలిగితే ఇది అలవాటు అయిపోతుంటుంది. ఓహో, ఈరోజు మంగళవారం ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, బుధవారం ఇలా ఓపెనింగ్ డే ప్రాఫిట్లు అంటే పెరుగుతాయి షేర్లు అనేది మనం చూసుకోవాలి. సత్యనారాయణ గారు, మనం చూసుకుంటే ఇక ఇండియా మార్కెట్ నుంచి అయితే అంటే Q5 అలాగే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ 3 నెలల నుంచి భారీ లాభాలు కొనసాగుతున్నాయి. Q1 ఫలితాలు వస్తున్నాయి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి శుభ సమయం అనుకోవచ్చా? ఓకే, ఇప్పుడు మంచి టైం. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు 1.5 year అయింది. ట్రంప్ ఎప్పుడైతే వచ్చిండో అప్పటి నుంచి మార్కెట్లు సరిగా లేవు. కానీ మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర ఇవన్నీ వాల్యూ ఉన్న స్టాక్స్ పెరుగుతూనే ఉంటాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఏవైతే రిజల్ట్స్ బాగున్న కంపెనీలు రాబోయే రోజుల్లో మల్టీ బ్యాగర్లు అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఎంఎస్ఎంఈలు, ఎస్ఎంఈ కంపెనీలు, మన స్మాల్ క్యాప్ కంపెనీలు, మిడ్ క్యాప్ కంపెనీలు చాలా చాలా రిజల్ట్స్ బాగా వస్తున్నాయి. ఆ గ్రోత్ కానీ, సేల్స్ కానీ, ఆర్డర్ బుక్ అంటాం. ఈ ఆర్డర్ బుక్ అయితే హెవీ అనమాట. ఏదైతే కంపెనీలకు ఆర్డర్ బుక్ ఉందో ఆర్డర్ బుక్ని బట్టి షేర్లు బాగా పెరగటం జరుగుతుంది. మనం అవి కనుక గమనించి ఏ కంపెనీకి ఎంత ఆర్డర్ బుక్ ఉందో చూసుకొని, ఎంత ఆర్డర్ బుక్ ఉంది అంటే రాబోయే రోజుల్లో మార్కెట్ అప్ ఉండని డౌన్ ఉండదు. ఆర్డర్ బుక్ తోటి వాళ్ళు బిజినెస్ చేస్తారు. ఆర్డర్ బుక్ సేల్స్ పెరుగుతుంది. ఆర్డర్ బుక్ ఉందంటే సేల్స్ కంప్లీట్ చేసే టైంకి టర్న్ ఓవర్ పెరుగుతుంది, ప్రాఫిట్ పెరుగుతుంది ఒక్కసారిగా అనమాట. అంటే కొన్ని నెలల్లో మంచి రిటర్న్ వచ్చే అవకాశాలు ఉంటాయి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్. లార్జ్ క్యాప్ మాత్రం ఎప్పుడు ఇక వల్టాలిటీ ఉంటుంది. అంటే ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంటుంది, ఒకరోజు న్యూట్రల్గా ఉంటుంది. ఓపెనింగ్ అని, క్లోజింగ్ అని, లేకపోతే ఇరాన్ అమెరికా వార్ అని, ట్రంప్ సుంకాలు, టారిఫ్లు. ఇప్పుడు మళ్ళీ అమెరికాలో ట్రంప్ మీద కొన్ని రాష్ట్రాలు, 25 రాష్ట్రాలు ఏమో అతని మీద అక్కడ కోర్టులో ఫైల్ చేయడం జరిగింది ఎగనిస్ట్ అతనికి. ఇది ఇప్పుడు మళ్ళీ ఆ తీర్పు వచ్చేంత వరకు అంటే ఇప్పుడు ఆయన అంతకుముందు 10% ఉన్న సుంకాల టారిఫ్లు 15% చేయడం జరిగింది. 15% చేస్తే దానికి వ్యతిరేకంగా 25 రాష్ట్రాలు అనమాట ఈ ట్రంప్ ఏదైతే కొత్త సుంకాలు వేసిందో దాని మీద 25 రాష్ట్రాలు అక్కడ కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ట్రంప్ ఏదైతే తీసుకున్న నిర్ణయం ఉందో మళ్ళీ ఇప్పుడు న్యాయపరమైనటువంటి చిక్కులు ఉంటాయి. దాంతో ఇప్పుడు అంటే మన దేశం కూడా ఉన్నాం. మన దేశంతో పాటు 60 భాగస్వామ్య దేశాల మీద అనమాట చేసిండు ఇది కొత్త పన్నులు. కొత్త పన్నులన్నిటికీ అక్కడ అమెరికాలోనే 25 డెమోక్రటిక్ పార్టీ నేతృత్వంలోని రాష్ట్రాలు, 25 రాష్ట్రాలు మళ్ళీ వాళ్ళు కోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఇవన్నీ కూడా అక్కడ న్యూయార్క్లోని యుఎస్ కోర్టు ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అన్నమాట. అక్కడ 25 రాష్ట్రాల కూటమి ఈ పిటిషన్ని దాఖలు చేయటం. అయితే ఇవన్నీ మళ్ళీ తీర్పు కావాలి. మళ్ళీ ఆ తీర్పు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ టారిఫ్లు, సుంకాలు ఇవన్నీ కూడా మళ్ళీ అనమాట. అంటే ఇప్పుడు ట్రంప్ ఊకోవట్లేదు, ఏదో ఒకటి చేస్తాడు. ఇరాన్ అంటాడు, తర్వాత ఇప్పుడు ఏదైనా మామూలుగా ఉంది అనగానే ఈ సుంకాలు, టారిఫ్లు. మళ్ళీ ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ప్రపంచ దేశాలు ఉన్నాయో ఈ సుంకాల టారిఫ్ల మీద అక్కడ న్యూయార్క్ కోర్టులో, అమెరికా కోర్టులో వీళ్ళు ఫైల్ చేయడం. ఇది దీనికి సంబంధించినటువంటి చట్టపరమైనటువంటి చిక్కులన్నీ ఇప్పుడు ట్రంప్ ఎదుర్కొంటుండు. మళ్ళీ నవంబర్ 8వ తారీఖు అక్కడ మధ్యంతర ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఆగస్టులో ఉన్నాం, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఇంకొక 2 నెలలు అయిపోతే ట్రంప్ ఏదో ఒకటి ఎప్పుడు ప్రపంచ దేశాల మీద సుంకాలు, టారిఫ్లు అని అంటాడు, లేకపోతే వీసాల మీద అని అంటాడు, లేకపోతే అక్కడికి వచ్చేవాళ్ళు అంటే మన దేశం నుంచి కానీ ప్రపంచ దేశాల నుంచి అక్కడ చదువుకోవడానికి కానీ ఏదైనా వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళ మీద అని అంటాడు, లేకపోతే ఈ ఇరాన్ అమెరికా అంటే ఇరాన్ మీద ఇట్లా యుద్ధం ప్రకటిస్తాడు. కాబట్టి ఇప్పుడు మంచి ఆపర్చునిటీ. కాకపోతే ఇమీడియట్గా ఆశించకూడదు. ఒక సంవత్సరాలు, ఒక 1 year 1.5 year అని కనుక ప్లాన్ చేసుకొని, అంటే మళ్ళీ అమెరికాలో ఎలక్షన్స్ వచ్చి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యేంత వరకు కూడా ఇవన్నీ ఇలానే ఉండే అవకాశాలు కనపడుతుంది. ఏదో ఒక జరగడం, ఏదో ఒక సమస్యలు, ఏదో ఒక ప్రాబ్లమ్స్. అప్పటి వరకు ఈ ప్రపంచ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ అంటే ఆ జీడిపి
ఈ జీడిపి ఉన్నాయో అవన్నీ తగ్గిపోతాయి. ఎప్పుడైతే ఆ జీడిపిని కోలుకుంటే తప్ప, ఈ బ్రెంట్ ఆయిల్ తగ్గితే తప్ప, న్యాచురల్ గ్యాస్ తాగితే తప్ప తగ్గితే అప్పుడు ప్రపంచ దేశాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయి. ఆ ప్రపంచ దేశాల యొక్క రూపాయి బలోపేతం అవుతుంది. అప్పుడు వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ స్ట్రాంగ్ అయిపోతే అప్పుడు ప్రపంచ దేశాలన్నీ బాగుంటే అప్పుడు ఈ గోల్డ్ సిల్వర్ కూడా అప్పుడు పెరిగే అవకాశాలు ఉంటాయి. జనరల్గా అంతకుముందు ఎందుకు పెరిగింది ఈ గోల్డ్ సిల్వర్ లాస్ట్ ఇయర్ వరకు అంటే, ట్రంప్ వచ్చేంత వరకు కూడా బాగా ఎందుకు ఉంది అని అంటే మామూలుగా ఉంది కాబట్టి ప్రపంచ దేశాలు ఏవైతే దేశాలు అన్ని దేశాలు ఆర్థికంగా బాగున్నాయి కాబట్టి కొన్ని సెంట్రల్ బ్యాంకులు నిల్వ పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు సెంట్రల్ బ్యాంకులు కొనేది లేదు, వాళ్ళు నిల్వ చేసేది లేదు. ఈ ట్రంప్ సుంకాలు టారిఫ్లతోటే సరిపోయింది ప్రపంచ దేశాలన్నిటికీ. అంటే కోర్టులు దీని మీద ఆయన రిక్వెస్ట్ చేసుకోండి. కాబట్టి మనకు అటువంటివి చాలా తక్కువ ఉన్నాయి. మనకి బ్రెంట్ ఆయిల్ అనే ఒక ఈవెంట్ తప్ప, ఆ ఇష్యూ తప్ప, ఆ న్యాచురల్ గ్యాస్ తప్ప మిగిలినవి మనకి ఏం లేవు. ఎందుకంటే ఎప్పుడైతే ట్రంప్ అధ్యక్షుడిగా ఉండి ఈ సుంకాలు టారిఫ్లు అన్నాడో, మనం ప్రతి దేశంతో అంటే మోడీ గారు ప్రతి నెల ఏదో ఒక టూర్, అంటే ఇప్పుడు లేటెస్ట్గా లాస్ట్ మంత్ న్యూజిలాండ్ అని, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, జపాన్ వాళ్ళు మన ఇండియాలో పర్యటన, ఫ్రాన్స్ పర్యటన, ఇలా ప్రతి దేశంలో నెలకి 3-4 దేశాల పర్యటన. ఈ 3-4 దేశాల పర్యటన జరిగినప్పుడల్లా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అక్కడ ట్రేడింగ్ జరగటం, FTAలు అంటారు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారు. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మనం 1.5 year నుంచి కొన్ని దేశాలతో, ప్రపంచ దేశాలు చిన్న దేశాలు అనుకోండి, పెద్ద దేశాలతో సంబంధం లేదు. మన దగ్గర ఏమి ఎక్కువ ఉన్నాయి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం, మనకి ఏం అవసరమో ఆ దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవటం. ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ వల్ల మన దేశాలు ఏవైతే ఉన్నాయో మన దేశానికి పెద్ద ఇబ్బంది లేదు. కాకపోతే ఈ బ్రెంట్ ఆయిల్ అనేది ఇష్యూ తోటి మన యొక్క ఎకానమీ కొంచెం వీక్ అవటం, మన ఇన్ఫ్లేషన్ పెరగటం, జీడిపి తగ్గిపోవటం, మన రూపాయి వీక్ అయిపోవటం, అవన్నీ కూడా రేపు RBI వాళ్ళు అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఫోర్కాస్ట్ అంటే ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, మేము ఏమేమి చర్యలు తీసుకున్నాము, ఏం తీసుకుంటాము, ఆ చర్యలకి ప్రతిఫలం ఎలా ఉండబోతుంది, అంటే గెస్సింగ్ ఏంటిది, ఎక్స్పెక్టేషన్ ఏంది, రియల్ ఏంది, అంటే ఇలా ఉండొచ్చు, ఎలా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయటం, లేకపోతే రియల్గా ఇంత వచ్చింది అని అనటం అనమాట. అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే రియల్గా ఏదైతే ఉందో అది కూడా రేపు అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఇన్ఫ్లేషన్ అంతకుముందు వడ్డీ రేట్లు అనౌన్స్ చేయకముందు ఏం చెప్పిండ్రు, మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తారు, అవన్నీ రేపు ఉదయం మనం మళ్ళీ తెలుస్తుంది. దాన్ని బట్టి మన మార్కెట్లు ఇవాళైతే డౌన్ లైన్లో ఉన్నాయి. రేపు మార్నింగ్ 10 o'clock తర్వాత కొంచెం రికవరీ అయ్యే అవకాశాలు కనపడుతుంది. ఓకే అండి, జీవి సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ అండి మీ విశ్లేషణ అందించినందుకు. చూస్తున్నారు కదా, ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లు అయితే నష్టాలు కొనసాగుతున్నాయి. మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్ని అంచనా వేస్తూ అటు ఇన్వెస్టర్స్ కూడా ఆచితూచి అడుగులు వేయాలంటూ కూడా ఇటు మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న పరిస్థితి. ఇది వాటి బిజినెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.